వైష్ణవి చీర కట్టుకొని వెన్నెలలాగా రెడీ అయ్యి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అక్కడ ఉన్న వైష్ణవిని చూసి వెన్నెల అనుకొని వెన్నెల అని చెప్పేసి అయితే వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నేను వెన్నెలని కాదు వైష్ణవిని. చూసావా నువ్వు మా ఇద్దరిలో ఎవరో గుర్తుపట్టలేకపోతున్నావు. ఇప్పుడు నేను కాస్త చీర కట్టేసుకుంటే నువ్వు నన్ను వెన్నెల అనుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చూసావా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు కదా, అలాంటిది నన్ను అనుకునే నువ్వు వెన్నెలాని ప్రేమించావో ఏమో మరి, అందుకే ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకో, నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతుంది వైష్ణవి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అవును కృష్ణ, నువ్వేదో మాయమయంలో పడిపోయి నన్ను వెన్నెల ప్లేస్లో నన్ను ఊహించుకొని నువ్వు నన్నే అనుకున్నావే తప్ప నువ్వు వెన్నెలని ఎలా ప్రేమించగలవు చెప్పు. నువ్వు వెన్నెలని ప్రేమించడానికి వీలు లేదు కదా, నీతో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నది నేనే కదా వైష్ణవిని, అందుకే నువ్వు నన్నే ప్రేమించి ఉండాలి, ఇకనైనా అర్థం చేసుకో, నువ్వు వెన్నెలని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అవును నువ్వు ఇకనైనా సరే నన్ను నమ్మి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు.